ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ముస్లింలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జగన్ అండగా ఉన్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వక్ఫ్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు విషయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 మాటలు వద్దని చెప్పిన మాట మీద నిలబడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. వక్ఫ్ బిల్లు రద్దు చేయాలని జరుగుతున్న ఉద్యమంలో ఆయన పాల్గొనాలని సూచించారు. రాజకీయ జీవితంలో విశ్వసనీయత చాలా అవసరమన్నారు. ఈ రోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయనకి మద్దతు ఉన్నప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలందరికీ అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది, మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము, మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు. అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక రుజువు. ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు? మీరు దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు కూటమి ప్రభుత్వాన్ని. ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఎంపీల ద్వారా చేద్దామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, న్యాయం వెంట ఉంది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున ఇక్కడున్న ముస్లిమ్స్ అందరి తరపున మైనారిటీ సోదరిమణుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది 2 మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే పోయిన ఫ్రైడే ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే 7 రోజులు గడిచిన 7 రోజుల తర్వాత వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు. అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో. మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చారో తెలీదు. అంటే మీటింగ్కి ఎందుకు వచ్చారో అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళు, కండక్ట్ చేసిన వాళ్ళు, నుంచున్న వాళ్ళు, ఎండలో 2 గంటలు నుంచున్న వాళ్ళందరం మైనారిటీలందరూ పిచ్చోళ్ళం. మేమంతా పిచ్చోళ్ళం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి గొంతులు మేము అరిచి గీబెట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళాలి చేయాలి అని చెప్పిన వాళ్ళు మేమందరం పిచ్చోళ్ళం. ఆయన వచ్చి నుంచొని ఏమో ఇది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, దీనికి కావాలంటే మీరు చేసే ప్రతి ధర్నాకి నేను నా ఒక్కొక్క రూపాయి కూడా నేనే నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన ఆయన మంచోడు. ఎలా మంచోడు నాకు చెప్పండి. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. మీరు పోయిన ఫ్రైడే ఏమో మంచిది అని చెప్పి ఈ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి ఇదేమో మంచిది కాదని చెప్తున్నారు కదా, ఎలాగో ఒక్కసారి అని నేను అడుగుతున్నాను మా ఎమ్మెల్యే గారు మా నజీర్ అహ్మద్ అన్నని. నేను అడుగుతుంది ఒకటే.